అవకాడో ఫ్రూట్‌తో మనం పుడ్డింగ్ తయారు చేసుకుందాం. ఈ అవకాడో పుడ్డింగ్ అనేది సహజంగా బాగా బరువు తగ్గాలి, అధిక బరువు ఉన్న వాళ్ళకి ఫ్రూట్స్ తింటే కూడా ఫ్రూట్స్‌లో షుగర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి క్యాలరీ కౌంట్ ఎక్కువగా కౌంట్ చేసుకుంటూ తింటారు కాబట్టి బాగా వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి, హెల్తీగా వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఈ అవకాడో పుడ్డింగ్ అనేది చాలా బెనిఫిట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో అంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం తయారు చేసే ఈ అవకాడో పుడింగ్, అంతే కదా మ్యామ్? ఓకే, మరి ఆలస్యం చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. అవకాడో, సబ్జా గింజలు, కోకోనట్ మిల్క్, నిమ్మకాయ, తేనె. సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దాం. సో మనం స్టార్ట్ చేద్దామా? రైట్. ఫస్ట్ అవకాడోని తీసుకుందాము. దాంట్లో ఉన్నటువంటి పల్ప్లో ఏంటంటే అవకాడో ఫ్రూట్లో సహజంగా ఫ్రూట్ అనేది మనం చూసినట్లయితే కొంచెము ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి, అదేవిధంగా కొంచెం పండినవి కూడా ఉంటాయి. ఎప్పుడైతే మీరు కొంచెం లైట్గా ప్రెస్ చేస్తే కొంచెము ఫ్రూట్ అనేది కొంచెం గుంట పడినట్లు అవుతుంది, కొంచెం ప్రెషర్ వస్తుందో అది కనుక తీసుకున్నట్లయితే ఇన్స్టెంట్గా వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఫ్రూట్ కట్ చేసి ఒక 2 రోజులు బయట పెట్టినా లేదా ఒక 4-5 గంటలు బయట పెట్టినా కూడా ఎన్విరాన్మెంట్లో అంటే వాతావరణంలో ఉండేటువంటి ఆక్సిజన్తో కలిసి ఆక్సిడైజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బాగా పండింది తీసుకున్నారు అనుకోండి, నొక్కం కానీ కాస్త పండుగా కొంచెం సాఫ్ట్గా అయిపోయింది అనుకోండి, లోపల ఉండేటువంటి ఈ పల్ప్ అంతా కూడా కొంచెం నిండు రంగులో తిరిగేసి కొంచెం బ్రౌన్ ఆక్సిడైజ్ అయినట్లుగా కనిపిస్తుంది అనమాట. సో అందుకని మ్యాక్సిమం బాగా పచ్చిగా ఉన్నవి తీసుకున్నా కూడా 1-2 రోజుల్లో ఇవి బాగా దోరగా పండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మీరు తీసుకునేటప్పుడు దోరగా పండింది తీసుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఇలాగ దూరగా పండింది తీసుకున్నాం అనమాట. సో ఆల్రెడీ కట్ చేసేసి మనం పెట్టాము. ఇప్పుడు దీన్ని లైక్ ఒక బౌల్లో తీసేసుకోవాలి కదా మ్యామ్? సో మ్యామ్ నేనైతే ఇవి ఇట్లాగా బౌల్లో వేసేస్తాను అవకాడో పీసెస్ని. సో మీరు దీని గురించి చెప్పండి మ్యామ్ ఈ లోపు. సో అవకాడోలో ఏంటంటే ఎక్కువగా అది ఫైబర్ కాంపోనెంట్ ఉంటుంది, ఒకటి జిఐ ట్రాక్ని బాగా మెరుగుపరిచేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అందులో ఉండేటువంటి న్యూట్రియంట్ వాల్యూస్ మనందరికీ తెలుసు, లో క్యాలరీస్ ఉంటుంది. అదేవిధంగా బటర్ ఫ్రూట్ అని చెప్పుకున్నంత మాత్రాన అందులో ఫ్యాట్ కాంపోనెంట్ ఎక్కువగా ఉండిపోయి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచేదానికి అస్సలు అవకాశం ఉండదు. అందువల్ల డయాబెటిక్స్ కానివ్వండి, బీపీతో బాధపడే వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. సో ప్రత్యేకంగా డైట్ మెయింటైన్ చేస్తూ చాలా క్యాలరీస్ కౌంట్లో ఉండి తక్కువ ఫుడ్ తీసుకుంటూ హై కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా కొంచెం క్యాలరీ కౌంట్ పెట్టుకుని తీసుకునే వాళ్ళందరికీ కూడా ఈ బటర్ ఫ్రూట్ అంటే ఈ అవకాడోతో చేసుకున్నటువంటి ఫుడ్స్ కానీ డైరెక్ట్గా అవకాడో తీసుకున్నా కూడా చాలా లాభం ఉంటుంది. ప్రత్యేకంగా ఇది పిత్త దోషాన్ని తగ్గిస్తూ వాత దోషాన్ని కూడా తగ్గిస్తుంది. కఫ దోషాన్ని ఇది కొంచెం వృద్ధి చెందినప్పటికీ కూడా ఇది ఏం చేస్తుందంటే శరీరంలో ఇంటర్నల్ లైనింగ్ అంటే మనం గట్ పేగులు అంటాం కదా, పేగుల్లో లైనింగ్ అంతా కూడా స్మూత్గా మాయిస్చనింగ్ చేస్తూ మలినాలు ఏవి కూడా మన పేగులు గోడలకు అంటుకోకుండా ఉండేలాగా చేసి త్వరగా అన్డైజెస్టెడ్ ఫుడ్ కానివ్వండి, మలినాలు ఏమైతే మన మల రూపంలో సారకిట్ట భాగంగా మనం తీసుకున్న ఆహారంలో నుంచి విభజింపబడుతుందో అది అంతా కూడా గోడలకు అంటుకోకుండా కిట్ట భాగం అంటే మలాలన్నీ కూడా మల రూపంలో బయటికి వెళ్ళిపోయేదానికి ఈ అవకాడో అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట అయితే అవకాడో ఫ్రూట్లో. సో ఒక అవకాడో తింటే చాలా ఎంతో మంచిది అని అంటూ ఉంటారు. అది ఎందుకు అంటారు అనే విషయం నాకైతే ఈ రోజే అర్థమైంది. సో ఖచ్చితంగా తినాలి. అది కూడా మంచిగా చక్కగా ఇలా పండిన అవకాడో అయితే చాలా బాగుంటుంది. సో మ్యామ్ మీరు అలా చెప్తూ ఉన్నారు, ఇది కూడా నేను ఇక్కడ తీసేసాను. సో ఇందులో ఫైబర్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది. బటర్ ఫ్రూట్లో ఏంటంటే చాలా మ్యాషీగా ఉంటుంది కాబట్టి అంటే సాఫ్ట్గా అయిపోతుంది కొంచెం పండిన తర్వాత బాగా. అలాంటి సందర్భాల్లో ఏంటంటే మీరు దానికి ఇంకాస్త న్యూట్రిషనల్ వాల్యూస్ పెంచుకుంటూ దానికి మీరు తీసుకున్నటువంటి ఆహారంతో పాటుగా ఔషధ గుణాలు కూడా మనం పెంపొందించుకోవాలి. వెయిట్ రెడ్యూస్ అవుతున్నప్పుడు అందులో విటమిన్ డెఫిషియన్సీ కానివ్వండి, ఇతరితర పోషక విలువల లోపం ఉండకుండా ఉండేలాగా, బరువు బాగా తగ్గేదానికి ఉపయోగపడేలాగా మనం దీంట్లో ఇంకాస్త పోషక విలువలు పెంచుకునేందుకు కొబ్బరి పాలు యాడ్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ కొబ్బరి పాలు. రైట్. కొబ్బరి పాలలో కూడా ఏంటంటే అధికంగా పోషకాలు ఉంటాయి. ప్రత్యేకంగా కాల్షియం కానివ్వండి, శరీరానికి అవసరమైనటువంటి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అంటాం కదా, ఇలాంటి కొవ్వు పదార్థాలు కూడా శరీరం గ్రహించుకునేటువంటి వీలు కలిగినటువంటి ఫ్యాట్స్ ఉండటం వల్ల మన శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఓకే. ఇది కూడా మనం యాడ్ చేసుకుందామా.
మీరు ఇంట్లోనే కొబ్బరి పాలు తయారు చేసుకోవచ్చు. శుభ్రంగా కొబ్బరి చెక్కల్ని ఎట్లయితే మనం మిక్సీలో సన్నగా తరిగేసుకుని మిక్సీలో వేసేసుకుంటామో దానివల్ల ఏంటంటే చక్కగా మనకి కొబ్బరి పాలు తయారైపోతాయి. మీరు చక్కగా రోజువారీ కూడా కొబ్బరి పాలు తీసుకోవటము, కొబ్బరి పాలని వండుకోవటానికి కూడా ఉపయోగించటము చేయటం వల్ల ఏంటంటే ఇందులో ఉండేటువంటి ఐరన్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా శరీరానికి సమృద్ధిగా లభించటము, అదేవిధంగా కేశాలు కూడా బాగా అభివృద్ధి చెందటము, శరీరంలో ఉండేటువంటి దోషాలు మలినాలన్నీ కూడా శరీరంలోంచి బయటికి నెట్టివేయటానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే. ఈ అవకాడో ఫ్రూట్లో ఎక్కువగా మనకు ఫైబర్ కాంపోనెంట్ ఉంటుంది కాబట్టి దానికి ప్రోటీన్ కాంపోనెంట్ కొద్దిగా జోడించుకునే దానికోసమని సబ్జా గింజలు, నానబెట్టిన సబ్జా గింజలు తీసుకుందాం. ఈ నానబెట్టిన సబ్జా గింజలు ఈ పీచు అన్నీ కూడా వాటర్ అబ్సార్బ్ చేసుకుని ఉంటుంది కదా, దాంట్లో ఏంటంటే వాటర్ ఎక్కువగా మన బాడీలో కూడా రిటైన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు వెయిట్ లాస్కి గురించి ఆలోచిస్తున్నారో అప్పుడు సబ్జా గింజలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ప్రత్యేకంగా సబ్జా గింజల్లో మీరు అందులో ఉన్నటువంటి ఫైబర్ కాంపోనెంట్ అంతా కూడా మలినాలను తీసేయడానికి ఉపయోగపడినట్లయితే, అదేవిధంగా శరీరంలో వాటర్ కంటెంట్ని కూడా బ్యాలెన్స్డ్గా ఉంచేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా శరీరానికి అవసరమైనటువంటి ప్రోటీన్ కాంపోనెంట్ కూడా ఇందులో సమృద్ధిగా ఉండడం, కాల్షియం ఇతర శరీరానికి దృఢంగా చేసేందుకు ఉపయోగపడేటువంటి అన్ని పోషక విలువలు కూడా ఇందులో సమృద్ధిగా ఉండేదానికి అవకాశం ఉంది. సో ఇంకా టేస్ట్ కోసం అంటే ఫైనల్గా కొంచెం మనం తీసుకున్న పదార్థాలన్నీ కూడా తీపితో కూడుకున్నవి అయినప్పటికీ కూడా కొంచెము యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండాలి. ఫ్రూట్స్లో సహజంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే శరీరాన్ని త్వరగా ఏజింగ్ కానివ్వకుండా, అంటే వయసు త్వరగా రావడం, అంటే చర్మం ముడతలు పడిపోవటం కానివ్వండి, జీర్ణ వ్యవస్థలో కాస్త మందంగా అవటం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా జరగకుండా ఉండేందుకు అనేక రకాలైనటువంటి పోషకాలతో కూడుకున్నటువంటి హనీ అంటే తేనె కూడా మనము ఇందులో ఒక చెంచాడు పాటు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. అదేవిధంగా సో ఐరన్ కంటెంట్ అనేది సమృద్ధిగా ఉంటుంది. కాల్షియం కానీ ఇట్లాంటివన్నీ కూడా మన శరీరం గ్రహించుకోవాలి అంటే చాలాసార్లు నేను చెప్పడం జరిగింది, ప్రత్యేకంగా వైటమిన్ సి అనేది ఉండాలి అని. ఈ ఫ్రూట్లో అయితే విటమిన్స్ అన్నీ ఉన్నప్పటికి కూడా మనం తీసుకున్నటువంటి మిగతా యాడ్ చేసుకున్నటువంటి పదార్థాల్లో ఉన్నటువంటి న్యూట్రియంట్ వాల్యూ మనకి బాగా శరీరం గ్రహించుకొని, అదేవిధంగా మనకి వ్యాధి నిరోధక శక్తి కూడా మెయింటైన్ అయ్యేలాగా ఉండేలానికి కొంచెం నిమ్మకాయ, ఒక చిన్న చెక్క అంటే ½ టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వరకు మీకు రుచికి తగ్గట్టుగా తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ అవకాడో పుడింగ్ అనేది మీకు రెడీ అయిపోతుంది. సో హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి పోషక విలువలు అన్నీ కూడా సమృద్ధిగా మీకు అందుతూ, బోన్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేసుకుంటూ, ఇతర పోషకాలన్నీ కూడా ఏమి తగ్గకుండా ఉండేందుకు బాడీలో కొవ్వు శాతం కూడా అవసరమే. దానికని మనం కొబ్బరి పాలు కలుపుకున్నాం. సో ఈ కొబ్బరి పాలన్నీ కూడా ఏంటంటే మనకి ఎనర్జీ ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడతాయి, అంతేగాని ఎక్స్ట్రా పౌండ్స్ అంటే శరీరంలో కొంచెం బరువు పెంచేదానికి ఉపయోగపడదు అనమాట. సో ఈ విధంగా మనం తయారు చేసుకున్నటువంటి అవకాడో పుడింగ్ రెడీ కుమారి గారు. మరి ఇంత రుచికరమైన ఆరోగ్యకరమైన ఈ అవకాడో పుడింగ్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. అవకాడో పుడింగ్కి కావాల్సిన పదార్థాలు: అవకాడో, సబ్జా గింజలు, కోకోనట్ మిల్క్, నిమ్మకాయ, తేనె. అవకాడో పుడింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అవకాడో ముక్కలు, కొబ్బరి పాలు, ముందుగా నానపెట్టుకున్న సబ్జా గింజలు, తేనె, చిన్న ముక్క నిమ్మరసం వేసి కలిపి సర్వ్ చేసుకుంటే అవకాడో పుడింగ్ రెడీ.